ఈ స్కై ట్రక్కి లాంగ్ ట్రావెల్ కంట్రోల్ మొత్తం క్రిందే ఉంటుంది. అంటే ఈ స్కై ట్రక్ని ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి ఎలా మూవ్ చేయాలనే కంట్రోలు మన క్రిందే ఉంటుంది. కానీ హాయిస్ట్ కంట్రోలు మరియు ట్రాలీ కంట్రోల్ మాత్రం స్కై ట్రక్ మీదే ఉంటుందన్నమాట. హాయిస్ట్ ఆర్ ట్రాలీ కంట్రోల్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మనం పైకి వెళ్ళి మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి కండిషన్లో ఈ స్కై ట్రక్ ఎక్కడైనా మధ్యలో ఆగిపోతే దాన్ని ట్రాక్షన్ యూస్ చేసి ఈ చివరికి తీసుకొచ్చి ఈ ల్యాడర్ కనిపిస్తుంది కదా, ఈ ల్యాడర్లో మనకు ఒక సేఫ్టీ మెకానిజం ఉందన్నమాట. అది మనం సేఫ్టీ హార్నెస్ ఫిక్స్ చేసుకొని ఎక్కుతూ ఉంటాం. ఎక్కడైతే మనం ఫాలో అయ్యే ఛాన్స్ ఉందో అక్కడ సడన్గా ఇలాగా అది మనల్ని హోల్డ్ చేస్తుందన్నమాట. ఇది చాలా సేఫ్ సిస్టమ్. ఇలా మనం ఈ ల్యాడర్ యూస్ చేసి ఆ పైన ఉన్న ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ నుంచి మన స్కై ట్రాక్ మీదకి వెళ్ళగలం అన్నమాట. అక్కడ మనం ప్లాట్ఫామ్ చూస్తున్నారు కదా, ఆ ప్లాట్ఫామ్ మీద మనం నిలబడి ఈ డీజిల్ ట్యాంక్ని కూడా పైకి షిఫ్ట్ చేయొచ్చు. అక్కడ పైన మోనోరైల్ చైన్ హాయిస్ట్ విత్ రిమోట్ కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని యూస్ చేసి మనం ఈ డీజిల్ ట్యాంక్ని పైకి షిఫ్ట్ చేయొచ్చు. సమ్టైమ్స్ ట్రాక్షన్ కూడా వర్క్ అవ్వట్లేదు, ప్లస్ స్కై ట్రాక్ మిడ్ ఆఫ్ ది వే ఆగిపోయింది. చెక్ చేయాలంటే అక్కడ పైన మనకి 2 సిలిండ్రికల్ షేప్లో ఒక రోప్ కలెక్టర్స్ ఉన్నాయి. ఆ రోప్స్ బై రిమోట్ మనం వాటిని రిలీజ్ చేయొచ్చు. అవి రిలీజ్ అయితే ఆ రోప్స్ని యూస్ చేసుకొని పైకి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనమాట.